చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా అమరావతిలో ఒక రాజధాని కట్టాలని ప్రయాణం ప్రారంభించారు. పెద్దలు చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడని. అలాంటిది చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టే పనిలో ప్రారంభించారు. కానీ 2019 జరుగుతుంది, ఒక్క అవకాశం మన మాయమాటలు ఉన్నాం, అందరం మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు కానీ, అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. మొదటి నిర్ణయం. ఆయన తీసుకున్న రెండో నిర్ణయం 3 ముక్కల ఆట్ల, అది 3 రాజధానులు తల్లి. కర్నూలులో ఒక ఇటుకలు ఎత్తలే, నేను కర్నూలులో పాదయాత్ర చేశాను, ఒక్క ఇటుకేళ. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. విశాఖపట్నంలో ఆయన ఒక పని చేశాడు తల్లి, అదేంటో తెలుసా? ఒక్క వ్యక్తి బతికేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు తల్లి, ఋషికొండ గుండు కట్టాడు తల్లి. అది కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఉల్లంఘించారు, 200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని చెప్పారు తల్లి. అంటే ఒక్క వ్యక్తి బతకడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు భూగర్భ గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలు ఇల్లు కట్టించే పరిస్థితి. అవన్నీ ఏం చేయాల, ఒక్క పరిశ్రమ రాల. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలెత్తని, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించిన ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు మన పిల్లలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దయచేసి మనందరం ఆలోచించాలి తల్లి. ఈ ఎన్నికల కేవలం మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఒక మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో బాగా సూపర్ 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మీరందరూ ఈరోజు రూపాయి జమ చేర్చి లక్షల అప్పు చేసి పిల్లలు చదివించారు. చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే మన ప్రాంతానికి మనం ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం. అది చేసి తీరుతామని ఈ సభాముఖుని అందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. ఒక ఆలోచనతో దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి తీర్చిదిద్దాలని మేము ముందరికి వెళ్తున్నాం. ఒక 50 నుంచి 100 ఎకరాల భూమిలో ఒక సెజ్లాగా ఏర్పాటు చేసి కొత్తగా 30 నుంచి 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది నా లక్ష్యంతో. మనం చూస్తున్నాం, తనీష్కి వచ్చింది, జాయ్ అలుకాస్ వచ్చినాయి, ఇట్లా అనేక కొత్త కంపెనీలు వచ్చినాయి. వాళ్ళందరూ అమ్మే జ్యువెలరీ తయారు చేయాలంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా లక్ష్యంతో. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, ఇప్పుడు కొత్తగా ల్యాబ్ల్లోనే వజ్రాలు తయారు చేస్తున్నాం. డైమండ్ కొత్త టెక్నాలజీలు వచ్చినాయి, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అలా మంగళగిరిని హబ్ చేయాలనేది నా లక్ష్యం. అది మొదటిది. రెండోది, నేను ఐటీ పంచాయతీ రాజుకి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేది. ఆనాడు అనుకోలే మంగళగిరిలో పోటీ చేస్తున్నాను, కానీ మన ప్రాంతం నుంచి బాగా చదువుకున్న ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించారు. వాళ్ళు తిరిగి వచ్చి మేము మంగళగిరిలోనే కంపెనీ పెడతామని చెప్పారు. నేను చేసింది భూమి కేటాయిస్తాం. వాళ్ళు అద్భుతంగా కట్టారు. ఈరోజు 100 మంది అక్కడ పనిచేసే పరిస్థితి. ఆ ప్రక్రియ కూడా ముందుకు తీసుకెళ్తా మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తల్లి ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చాకోండి, కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే. యువకుడినేనండి. బాబు గారు పరిగెత్తిస్తారు కదా, ఆయన దొరకడు, మమ్మల్ని దొరకలేదు.
కష్టపడడానికి వచ్చా, పని చేసడానికి వచ్చేస్తాను. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ కార్యక్రమాలు చేసిందని. అమ్మా, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఒక ఐటీ కంపెనీ, బీపీఓ కంపెనీ తీసుకొచ్చేది. ఈరోజు ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఇవన్నీ చేశాను దాన్ని. అదేవిధంగా అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చు ఒక్కసారి మీ అందరూ ఆలోచించమని కోరుతున్నా. ఒక లక్ష్యంతో ఉన్నాను. అమ్మా, గత 25 సంవత్సరాలు 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలించినాయి. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం 15 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. దాని తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. తను ఈ 25 సంవత్సరాలు మీ జీవితంలో మార్పు వచ్చిందని ఆలోచించమంటున్నా. తను ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారని ఆలోచించమంటున్నా. తను ఒక నిరుపేద కుటుంబానికి పట్టాలు ఇస్తాం కానీ ఇల్లు రప్పించారని ఒక్కసారి అందరం ఆలోచించాలి. అనేక పనులు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరి అనేది రాష్ట్రం నడిబొడ్డులో ఉంది. ఇంకా అనేక పనులు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి. మన పిల్లలకి ఇక్కడనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నా పైనంతలి. ఆ లక్ష్యంతో నేను పనిచేస్తాను. అమ్మా, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారమ్మా. గతంలో ఎట్లయితే ఫీ రీఇంబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మేము అమలు చేస్తాం. పీజీ ఫీ రీఇంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు మళ్లీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఫస్ట్, మొదటి నిర్ణయం. వి విల్ ఇంప్లిమెంట్. రెండోది, మీలాంటి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని బాగా చదివించడానికి మీరు కాలేజీలు పంపిస్తున్నారు. ఈ ప్రభుత్వం సకాలంగా ఆ విద్యా దీవెన డబ్బులు వేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానివల్ల మీకు మార్కులు ఇష్టట్లేదు. బాగా చదువుకునే సమయంలో ఇది ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ కూడా ఇవ్వట్లేదు. ఇది నేను మదనపల్లి నియోజకవర్గంలో ఒక పెద్ద నాకు చెప్పాడు. ఆయన 1,80,000 రూపాయలు అప్పు చేసి కాలేజీ కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నాడంట వాళ్ళ అమ్మాయికి. ఆయన చెప్పాడు, నాకంటే వెసులుబాటు ఉంది, బ్యాంకు వాళ్ళు ఇచ్చారు, నాలాగా లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అంటే ఆనాడు చెప్పా 6 లక్షల మంది, అంటే 6 లక్షల కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకి డైరెక్ట్ గా యూనివర్సిటీకి 1 టైం సెటిల్మెంట్ చేసి కాలేజీలకి డబ్బులు వేసి ఆ మార్క్ లిస్టులు అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆనాడే హామీ ఇచ్చా. ఆ హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నారు. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్ లో చాలా కష్టం. అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్, స్మార్ట్ సిటీస్. మనం సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మొన్న సిఐ ప్రతినిధులతో మాట్లాడా. వాళ్ళకి ఒకటి కోరా, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్టు రెడీ చేయండి. మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తాం. ఆల్రెడీ మేము మారుతాం మొదలుపెట్టాం. నంబర్ 2, సిఐని నేను స్పెసిఫిక్ అడిగింది ఏంటంటే, శాశ్వతంగా ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ సంబంధించి చట్టం చేస్తే అది సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు మార్చకుండా ఏం చేయొచ్చు అని అడిగా. ఇది ఎందుకు అడిగానంటే, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలతో పీపీఏ ఫుల్ ఫామ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్, వాళ్ళతో ఒప్పందం కుదిరించుకున్నాం. ఆనాడు ₹2.25, ₹2.40 పర్ యూనిట్ కరెంట్ ఒప్పందం కుదిరించుకున్నాం. బాబు గారు ఏం చేశారంటే, మరి రాబోయే 25 సంవత్సరాలు మనం ఎంత విద్యుత్ వాడతామో అది విజన్తో, ముందు చూపుతో అది క్యాల్కులేట్ చేసి బ్యాక్వర్డ్ గా ఎన్ని విండ్ ఫార్మ్స్ ఉండాలి, ఎన్ని సోలార్ ఫార్మ్స్ ఉండాలని అలాంటి కంపెనీలు అన్ని తీసుకొచ్చి ఒప్పందం కుదిరించుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని పీపీఎల్ రద్దు చేశాడు. కంపెనీలలో అందరూ అనుకున్నారు, అమ్మయ్యా ఈ మహానుభావుడు పీపీఎల్ రద్దు చేశాడు, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు.
ఈ ముఖ్యమంత్రి గారు ఎంత తెలివితక్కువ వ్యక్తి అంటే అదే కరెంటుని మళ్ళీ 10 రూపాయలు చొప్పున యూనిట్ 10 రూపాయలు చొప్పున మార్కెట్లో కొనిపెడతారు. ఇప్పుడు ఆ భారం అంతా మన నెత్తి మీద పడుతుంది. ఏమన్నా కరెంటు బిల్ వచ్చిందో నెల ఏప్రిల్ మాసం కరెంటు బిల్ వచ్చిందో, సారీ మార్చి మాసం బిల్లు ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ బిల్ వచ్చిందా బిల్లు ఎంత దారుణంగా పెరిగినాయి. గతంలో 100 వచ్చేది ఇప్పుడు 1000 వచ్చే బిల్లు 15,000 వస్తున్నాయి. దానికి కారణం ఒకే ఒక నిర్ణయం, పీపీఎల్ రద్దు చేస్తాం. సో అందుకే సిఐఏ ప్రతినిధులతో నేను చర్చించాను. భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఒక పకడ్బందీ బిల్లు ఏర్పాటు చేస్తే దానికి సేఫ్ గార్డ్స్ కూడా పెట్టారో లేదా, ఎలా సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేయాలి, ఒక కంపెనీ కానీ ఒక సెక్టర్ కానీ మనం ఇన్సెంటివ్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇతర ప్రభుత్వాలు వచ్చి మార్చకుండా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సో వీ వాంట్ టు వర్క్ ఆన్ దట్. రెండోది, మనందరం చూసాం అమర్ రాజా అనే కంపెనీ తల్లి ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ పన్ను కట్టే కంపెనీ, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీస్. అలాంటి కంపెనీ పైన పొల్యూషన్, ప్రావిడెంట్ ఫండ్ దగ్గర నుంచి, అంటే మన లేబర్ బోర్డు నుంచి ఇట్లా దాదాపు 10 ప్రభుత్వ రెగ్యులేటరీ బాడీస్ నుంచి పంపించి రేవీలు చేపించారు. కానీ అక్కడ ఏం దొరకల. కానీ ఎంత హెరాస్మెంట్ చేశారో ఆలోచించాను. దానివల్ల అమర్ రాజా అనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టమని. వాళ్ళ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు తెలంగాణకి వెళ్ళిపోయింది.